ఇక ఈ సైబర్ క్రైమ్ అనేటువంటిది రోజు వింటూనే ఉంటాం. చాలామంది మనం ఏమనుకుంటామంటే ఇక చదువు రానోళ్ళు, ఈ ప్రపంచం తెలియనోళ్ళు, సైబర్ సెక్యూరిటీ గురించి తెలియనోళ్ళు, అమాయకులే టార్గెట్గా బురిడి ఒట్టిస్తారు సైబర్ నేరగాలు అనుకుంటాం. నిన్న మొన్న మనం వార్త కూడా చదివినాం. ఈ సైబర్ నేరాలలో బాధితులు ఎవరుంటున్నారంటే 50% పైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటున్నారట. టెక్నాలజీ తెలిసిన వాళ్ళు సైబర్ బారిన పడుతున్నారట. అది కొంచెం విస్తుపోయేటట్టు అనిపించింది. ఈ వార్త చెప్తే ఇంకా షాక్ అవుతారు, పరేషాన్ అవుతారు. ఇట్లా కూడా జరుగుతుందా అంటారు. దీంట్లో ఈ సైబర్ మోసంలో ఎవరు మోసపోయినారు తెలుసా? వర్ధమాన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎస్పి ఓస్వాల్ అనేటైన దాదాపు 7 కోట్ల రూపాయలు కూడా ఈ సైబర్ నేరగాలు సమర్పించుకున్నాడంట. ఈయన ఎవరో తెలుసా? వర్ధమాన్ గ్రూప్ ఆఫ్ టెక్స్టైల్స్. ఇట్లాంటిది వర్ధమాన్ గ్రూప్ పేరుతోటి చాలా ఉన్నాయన్నమాట. హాలిడేస్, హాస్పిటాలిటీ, తర్వాత హోటల్స్, ఇట్లా పెద్ద టెక్స్టైల్ కంపెనీ, పెద్ద సామ్రాజ్యం అయినది. ఆ సామ్రాజ్యానికి అధిపతి ఆయనను కూడా ఈ సైబర్ నేరగాలు మోసం చేసిండ్రంట. మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీకు సంబంధించినటువంటి పార్సిల్లో 58 నకిలీ పాస్పోర్ట్లు, 16 డెబిట్ కార్డులు, మరికొన్ని అనుమానాస్పదమైనటువంటి వస్తువులు ఉన్నాయి అని చెప్పేసి ఈయనను భయపెట్టిండ్రంట. దాంతోపాటు డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది ఈ మధ్య మనం రెగ్యులర్గా వింటున్నాం. మొన్న పూణేకి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ని కూడా ఇట్లే వాళ్ళు డిజిటల్ అరెస్ట్ చేసి 11 రోజులు ఆమెను ఎక్కడ పోకుండా చేసిండ్రంట. ఈయనను కూడా అట్లే డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మేము సిబిఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పేసి మీరు అరెస్ట్ అవుతారని చెప్పేసి, లేదు అంటుంటే దీని నుంచి తప్పించుకోవాలంటే మీరు మాకు ఇంత డబ్బు ఇవ్వాలని చెప్పేసి కంటిన్యూగా 7 కోట్ల వరకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారంట. తర్వాత ఈయన రియలైజ్ అయ్యి తిన పిఏ చెప్తే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రంట. అంటే వాళ్ళు వీళ్ళు అని కాదు, కాదేది చీటింగ్కి అనర్హం, కాదెవ్వరు చీటింగ్కి అనర్హం అనేటువంటిది కూడా సామాన్యుల నుంచి ఈ స్థాయిలో, అంటే వర్ధమాన్ గ్రూప్ అంత పెద్ద కంపెనీకి ఇక చైర్మన్ అయినటువంటి ఆయన్ని కూడా మోసం చేసిండ్రు. కాబట్టి తస్మత్ జాగ్రత్త, మనమే జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది.